విశాఖ కాకినాడ నుండి వచ్చిన నిపుణులతో ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కున్న పడవలను వీలైనంత త్వరగా తీస్తామంటున్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇందులో కుట్రకోణం దాగి ఉన్న నేపథ్యంలో దర్యాప్తు కూడా జరుగుతుందని, ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదంటున్న మంత్రి నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లకు అడ్డం పడ్డటువంటి పడవలను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అయితే ముందుగా ప్లాన్ ఏ అనుకున్నారు, ఆ ప్లాన్ ఏ అనేది కూడా పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. దగ్గర పడవలకు సంబంధించి ఇరుక్కున్నటువంటి వాటిని బయటికి తీసేందుకు భారీ క్రేన్లను అయితే పెట్టి తీసేందుకు ప్రయత్నించారు, కానీ అది విఫలమైంది. మరోవైపు కౌంటర్ వెయిట్స్ ఏవైతే పగిలిపోయాయో వాటికంతా కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. రాత్రి పగలు కూడా శ్రమించి యుద్ధ ప్రాతిపదికన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ఇటు పడవల వెయిట్ కూడా దగ్గర 40 టన్నులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అందులో ఇసుక ఎక్కువగా ఉండడంతో వాటిని తీసేందుకు కష్టతరంగా ఉంది. మరోవైపు ఈ రోజు ప్లాన్ ఏ ఫెయిల్ కావడంతో ప్లాన్ బి కూడా అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం నుంచి నిపుణులను కూడా ప్రత్యేకంగా పిలిపించి ఈ పడవలను తీసేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అధికారులతో పాటు అమాత్యులు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిమ్మల రామనాయుడు ఆయన కూడా సార్ చెప్పండి, ఈరోజు ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? ఏదైతే మొన్న కొట్టుకొచ్చినటువంటి అందులో ప్రధానంగా 3 బోట్లు ఒకదానికొకటి లంకెపడి ఉన్నటువంటి స్థితిలో నిన్న ఏదైతే మరి క్రేన్స్ సహాయంతో, ఎందుకంటే ఒక్కొక్క బోటు కూడా దగ్గర 40 టన్నులు ఉన్నటువంటి పరిస్థితిలో 50 టన్నులు ఉన్నటువంటి క్రేన్స్ తోటి సహా ప్రయత్నాలు అన్నీ కూడా చేశారు. అయినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ బోట్స్ని కదపడం కూడా కష్టమవుతాయి. ఏంటని గ్రౌండ్లో చూస్తే ఆ ఒక బోటుతో ఒక బోటు అంటే 3 బోట్లు కూడా లింక్ అయ్యి కలిపి ఉండడంతో ఒక్కొక్క బోటు 40 టన్నులు అంటే 3 బోట్లు అంటే 120 టన్నులు వెయిట్ రావడంతో మరి అది వెలికిలోకి తీయడం అనేది కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో ఆ బోట్స్ని ఇంకా 2గా కట్ చేసి ఆ కట్ చేసిన బోట్స్ను కూడా ఏదైతే క్రేన్స్తో పాటుగా ఎయిర్ బెలూన్స్ కూడా ఉపయోగించి దాన్ని బయటికి తీయాలనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే ఎవరైతే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైజాగ్ నుంచి కాకినాడ నుంచి కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక ఎయిర్ బెలూన్స్ కూడా ఒక 12 అంటే ఒక్కొక్కటి 10 టన్నుల వరకు వెయిట్ లేపగలుగుతుంది. అంచేత ఒక 12 బెలూన్స్ అంటే కనుక ఒక 120 టన్నుల వరకు వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ బోట్స్ని కట్ చేయడం ద్వారా మాత్రమే ఇటు తీయగలమని అంటున్నాం. ఇప్పుడు పనులు మొదలవుతాయి. ఏదైతే ఆ రకంగా అంటే ఇట్లా ఏదైతే ఈ బోట్లన్నీ కూడా లింక్ అయి ఉండడం కూడా అనుమానానికి తావిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బోట్ వచ్చిందంటే యాదృచ్ఛికం అనుకోవచ్చు, లేదా ఒక గంట అరగంటలో టైమింగ్స్లో వచ్చినట్టు అనుకోవచ్చు. 3 కలిసి రావడం, 3 కలిపి ఉండడం అంటే ఒక 40 టన్నులు కాకుండా దాన్ని 120 టన్నులు సామర్థ్యం పెంచినటువంటి విధంగా దాన్ని చేయడం. అదేవిధంగా ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఇసుకతో నింపి కూడా బోట్లు ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా తర్వాత దర్యాప్తు చేయవలసి ఉంది. ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఆ బోట్లు వెలికి తీయడమే ఫస్ట్ ప్రయారిటీగా మన వాళ్ళందరూ పనిచేస్తారు. థ్యాంక్ యూ. ప్రధానంగా ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది సార్? సో మొత్తానికి మాత్రము ప్రధానంగా 3 బోట్లు అయితే కూడా పూర్తిగా ఇసుకతో నిండి ఇక్కడికి వచ్చి కూడా ఢీకొనడంతో సో దీని వెనకాల ఉన్నటువంటి వాటిని కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. దీని వెనక అనేది కూడా చెప్తున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా బోట్లన్నింటిని కూడా కట్ చేసి ఎయిర్ బెలూన్ల ద్వారా నిపుణులు కూడా తీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, విషయం టీవీ, విజయవాడ.